వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సృజేషన్ రెడ్డి పరిశీలించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల పాకాల ఆయకట్టు రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. గత 3 రోజులుగా 2 సార్లు కురిసిన వరగళ్ల వర్షానికి 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి బీభత్సం వల్ల పంటకు వచ్చిన పంట పూర్తిగా నష్టపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వేలాది ఎకరాల్లో నష్టపోయిన రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. గత 3 రోజులుగా 2 సార్లు వచ్చినటువంటి వడగళ్ల వర్షం, 200 పైచిలు కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల ఒట్టకచ్చి ఇవాళ ఈనినటువంటి వరి పంట పూర్తిగా నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో జరిగినటువంటి నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి, వ్యవసాయ శాఖ వెంటనే దిగొచ్చి పంటల పరిశీలన చేసి వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నది. క్షేత్రస్థాయి పరిశీలనకు 3 రోజులు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం, స్థానిక శాసనసభ్యుడు కనీసం స్పందించకపోవడం అనేది దురదృష్టం.